ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, గత 2-3 సంవత్సరాలలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో మంచి హైస్ చూసాం, ఆల్ టైమ్ హైలు చూసాము. అదేవిధంగా దారుణంగా మార్కెట్ పడ్డ రోజులు కూడా చూసాము. సరే, అంటే మొత్తానికి అసలు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మరి మ్యూచువల్ ఫండ్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఎవ్రీ మంత్ దాదాపు 30,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. బట్ ఇంకా అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి? అండ్ అదేవిధంగా పిఎంఎస్ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది బుల్ మార్కెట్ చూసారు ఇండియాలో. ఏవైతే ఒక మంచి ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 35%, 36%, 40%, క్వాంట్ లాంటివి అయితే 50% రిటర్న్ ఇవ్వడం కూడా చూశారు. సో అట్లా చూసిన వాళ్ళ అందరూ కూడా మళ్ళీ ఎప్పుడైతే బీర్ మార్కెట్ ఇచ్చిందో అవన్నీ -16%, -15% ఇవ్వడం కూడా చూశారు. సో ఇలా ఒక బుల్ మార్కెట్, ఒక బీర్ మార్కెట్ రెండు కాంబినేషనే మనకి లాస్ట్ 3 years నుంచి చూసాం. సో ఇట్లాంటి టైంలో మనకి ఒక్కొక్క ఫండ్, ఒక బెస్ట్ ఫండ్స్ ఇండియాలో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, అలాగే మంచి పిఎంఎస్లు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, ఆ రెండు మధ్య కంపారిజన్ అంటే మనం చూద్దామండి. ఫస్ట్ నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50 మనకి 12% రిటర్న్ జనరేట్ చేసి పెట్టింది. నిఫ్టీ 50 చాలా మందికి ఇంప్రెస్ అవుతారు, ఒక లార్జ్ క్యాప్, టెన్షన్ ఉండదు, డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్ అని అనుకుంటారు. సో అలాంటి నిఫ్టీ 50 మనకి 12% రిటర్న్ ఇచ్చింది. సో ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే 13% రిటర్న్ ఇచ్చింది. అంటే మనకి ఇండెక్స్ కంటే కూడా ₹1 ఎక్స్ట్రా రిటర్న్ మనకి ఎస్బీఐ లార్జ్ క్యాప్ జనరేట్ చేసి ఇచ్చింది. అయితే మనకి కంపేర్ చేస్తే ఎవరంటే పిఎంఎస్లో ఏమన్నా ఉంది అంటే ఎన్జే బ్లూ చిప్ పిఎంఎస్ ఉందండి. అది మీకు దగ్గర 17% రిటర్న్ జనరేట్ చేసింది. అంటే మీకు ఇండెక్స్ 12% ఇస్తే ఎన్జే ఇండియా బ్లూ చిప్ అనే పిఎంఎస్ 17% రిటర్న్ ఇచ్చింది. అంటే 5% ఎక్స్ట్రా రిటర్న్ మనకి జనరేట్ చేసి ఇచ్చింది. అలాగే చూస్తే మీకు ఫ్లెక్సీ క్యాప్, చాలా మందికి ఫ్లెక్సీ క్యాప్ అనగానే ఒక మంచి ఇది ఉంటుంది అభిప్రాయం. ఎందుకంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పెడతారు. మార్కెట్ పడుతున్నప్పుడేమో ఎక్కువ లార్జ్ క్యాప్కి పెడతారు, మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో ఎక్కువ షిఫ్ట్ అవుతారు మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి. ఫ్లెక్సీ క్యాప్ అంటే అదే. సో అట్లాంటి ఫ్లెక్సీ క్యాప్లో ఎప్పుడైతే మార్కెట్ ఒడిదుడుకుల ప్రకారం కూడా ఫండ్ మేనేజర్ మార్చుకుంటారో అట్లాంటివి కొంచెం మెరుగ్గా రిటర్న్స్ ఇస్తాయి అన్న అభిప్రాయం అయితే చాలా మందికి ఉందండి. సో అలాంటివి చూద్దాం. నిఫ్టీ 500 దీనికి ఇండెక్స్ తీసుకుంటారు. అందులో ఎందుకంటే నిఫ్టీ 500లో మీకు లార్జ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది మనకి 15% జనరేట్ చేసిందండి. 15% జనరేట్ చేయటువంటి అర్థం ఏంటంటే ఎవరైతే ఒక 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళది 76 lakhs అయితే అయ్యింది గత 3 సంవత్సరాలుగా. సో ఇప్పుడు చూస్తే మీకు క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటే 15% రిటర్న్ జనరేట్ చేసి ఇచ్చిందండి. అలాగే మనకి పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఆల్ ఇండియా ఫేవరెట్. అది మనకి ఎవరైతే 3 years బ్యాక్ పారాపెరిక్లో పెట్టారో మనకి 50 lakhs పెడితే కనుక ఇవాళ అది దగ్గర 86,40,000 అయింది. అలాగే చూస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, అది కూడా 21% రిటర్న్ జనరేట్ చేసింది. పారాపెరిక్ కంటే 1% ఎక్స్ట్రా ఇచ్చింది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. అది కూడా మనకి 88,75,000 ఇచ్చింది. సో ఇప్పుడు చూస్తే మీకు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మీకు క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్, పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఇవన్నీ కూడా 76,000 lakhs దాకా మనం క్రియేట్ చేసి ఇచ్చాయి వెల్త్ని. వాటికి ప్యారలల్గా మనం కనుక పిఎంఎస్లో ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో పిఎంఎస్లో ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, మనకి ఆదిత్య బిర్లా వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉన్నది 26% జనరేట్ చేసి ఇచ్చిందండి. అలాగే చూస్తే ఎన్జే ఇండియా మల్టీ క్యాప్, అది కూడా మనకి ఫ్లెక్సీ క్యాప్ మోడల్లోనే ఉంది, అది 29% జనరేట్ చేసి ఇచ్చింది. అలాగే మనకి కార్లియన్ కాంట్రా అనే ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉన్న పిఎంఎస్ అయితే 38% జనరేట్ చేసి ఇచ్చిందండి. చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమం మనకి పారాపెరిక్ 20% ఇస్తే ఇది ఏకంగా 38% జనరేట్ చేసింది పిఎంఎస్. అంటే పిఎంఎస్ మీకు డబల్ ద రిటర్న్ ఇచ్చినట్టు లెక్క. మనకి పారాపెరిక్ 20% ఇచ్చింది లాస్ట్ 3 yearsలో. కానీ కార్నెల్ వాళ్ళ కాంట్రా ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్, అదే మోడల్ మీకు చూస్తే దగ్గర మీకు 38%. అంటే పెట్టిన 50 లక్షలు కూడా మనకి 1,30,00,000 అయింది. అంత రిటర్న్ మనకి చాలామంది ఏమంటారంటే పిఎంఎస్ కేవలం మ్యూచువల్ ఫండ్స్ కంటే 2% ఎక్స్ట్రా జనరేట్ చేస్తుంది అంటారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవంగా చూస్తే మనకి దగ్గర 18% రిటర్న్ ఎక్కువ జనరేట్ చేస్తుంది. 18% అంటే అన్కంపారబుల్ అది. సో అందుకే చెప్తుంటాం మేము మొదటి నుంచి కూడా, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో వేయండి, పిఎంఎస్ మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. మార్కెట్ పట్టడమే కాదు, పెరగడం కాదు, అప్ అండ్ డౌన్స్ ఉన్న మార్కెట్లో కూడా మనకి ఆల్ టైమ్ నెంబర్ 1గా నిలిచేది మనకి పిఎంఎస్ అని చెప్తుంటాం. అలాగే మనకు మిడ్ క్యాప్ కేటగిరీకి వద్దాం. సో మిడ్ క్యాప్ అంటే అందరికీ తెలుసు, మంచి సాలిడ్గా ఉంటుంది, అటు లార్జ్ క్యాప్ కాదు, స్మాల్ క్యాప్ కాదు, బెటర్గా ఉంటుందని చెప్పి అనుకుంటారు. సో అట్లా మిడ్ క్యాప్లో చూస్తే మనకు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్
23% జనరేట్ చేసి ఇచ్చింది మనకి. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ 24% ఇచ్చిందండి. ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో బాగా రాణించింది ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, ఇది 27% రిటర్న్ అనేది జనరేట్ చేసి ఇచ్చిందండి. సో మనకి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే బెస్ట్గా ఉన్నవి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్. ఈవెన్ క్వాంట్ మిడ్ క్యాప్ కూడా మనకి 16% రిటర్న్ ఇచ్చింది. సో ఇది మనకి ప్యారల్గా ఇలాంటి మిడ్ క్యాప్స్ స్ట్రాటజీ ఉన్న పిఎంఎస్లో రిటర్న్స్ ఎలా ఇచ్చో చూద్దాం. ఇలా చూస్తే మీకు అబాకస్ వాళ్ళది ఎమర్జింగ్ అని ఉందండి, అది 32% రిటర్న్ ఇచ్చింది. ఐసిఐసిఐ పైప్ 33% రిటర్న్ ఇచ్చింది. అలాగే కార్నియల్ వాళ్ళ షిఫ్ట్ స్ట్రాటజీ ఒకటి ఉందండి, అది 37% జనరేట్ చేసి ఇచ్చింది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ టు మెగా ఉంది, అది 33% జనరేట్ చేసింది. చూడండి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఫండ్ కూడా 20%, 21% ఆగిపోతే, వేరాజ్ మనకి పిఎంఎస్లో వచ్చి అన్ని 30 అబోవ్ ఇచ్చాయి. 30 అబోవ్ ఇచ్చాయి, ఒకటి కాదు, నేను 4 చెప్పాను. సో 4 పిఎంఎస్లో 30% అబోవ్ ఇచ్చాయి. సో చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మీరు మిడ్ క్యాప్ తీసుకోండి, దాని కంపారిజన్గా మిడ్ క్యాప్ స్ట్రాటజీ ఉన్న పిఎంఎస్ తీసుకోండి, 10% నుంచి 12% వేరియేషన్ ఉంది, 2%, 3% కాదు. సో కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు చెప్తున్నట్టు ఈ 50 lakhs కూడా ఒక ఫండ్లో పెట్టరు. వీళ్ళు ఏం చేస్తారు, 50 lakhs అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, ఒక 10 lakhs లార్జ్ క్యాప్, 10 lakhs మిడ్ క్యాప్, 10 lakhs స్మాల్ క్యాప్, 10 lakhs ఫ్లెక్సీ క్యాప్, ఇట్లా డివైడ్ చేస్తారు. వీళ్ళన్నీ డివైడ్ చేయడం వల్ల ఇంకా నష్టం. అది ఇంకా 21% యావరేజ్ తీసుకుని 21% వచ్చింది. ఇలా మీకు కార్నియల్ కాంట్రా ఫండ్ కానివ్వండి, వాళ్ళ షిఫ్ట్ ఫండ్ కానివ్వండి తీసుకుంటే 38% రిటర్న్ జనరేట్ చేస్తూ ఉన్నాయి. అబాకస్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, నిపాన్ ఇండియా కానివ్వండి, ఇట్లా మీరు ఒక మంచి స్ట్రాటజీస్ ఉన్న ఏ పిఎంఎస్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే 10 to 12% ఎక్స్ట్రా జనరేట్ చేసి ఇచ్చిందండి. ఇలా కనుక కంటిన్యూ అయితే మీకు 10 సంవత్సరాల్లోనే 1.5 డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే దానికంటే పిఎంఎస్లో ఎక్స్ట్రాగా మనం 1,10,10,00,000 తీసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే పిఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది కదా అని, ₹1 ఎక్స్పెన్స్ రేషియో ఎక్స్ట్రా ఉందని ₹1 వదులుకోలేం కదా. సో కాబట్టి అదండి మనం చెప్తున్నది. మాక్సిమం పిఎంఎస్ గురించి అర్థం చేసుకొని చెప్తాం. మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, ఇద్దరు పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, ఇద్దరికి అదే క్వశ్చన్ పేపర్, ఇద్దరికి అదే 3 గంటల టైం. ఒకతనికేమో 40 మార్క్స్ వచ్చి పాస్ అవుతాడు బటాబుటిన, ఒక స్టూడెంట్ ఏమో 80-90 వస్తాయి. మరి ఎందుకు ఇతనికి 80-90 వచ్చాయి? అదే క్వశ్చన్ పేపర్, అదే టైం కదా అంటే, ఇతను కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాడు. కాన్సెప్ట్స్ ఎవరైతే అర్థం చేసుకుని ప్రాపర్గా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ మధ్యలో తేడా ఏంటని తెలుసుకొని ప్రాపర్గా వాటిని అర్థం చేసుకుంటే మాత్రం కోట్లు గడించచ్చండి. అంతేగాని మనం ఏదో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ, చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్లు ఎక్కువ పడతాయి అట్లా అనుకుంటూ కూర్చుంటే మాత్రం నష్టపోయేది మనమే. సో కాబట్టి క్లియర్ దీంట్లో నాకు అర్థమైందండి క్లియర్గా. సో ఒక పెరిగిన మార్కెట్, పడిన మార్కెట్ మొత్తం తీసుకున్నా కూడా ఓవరాల్గా పిఎంఎస్ నెంబర్ 1గా ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.